60 నుంచి 90 ఇయర్స్ ఉన్న వారికి సుప్రీంకోర్టు అదిరిపోయే శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేద్దండి, వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది. ముఖ్యంగా మన 60 నుంచి 90 ఏళ్ల వయసులోపు ఉన్న వారందరికీ ఈ వీడియో చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. సుప్రీంకోర్టు విచారణ చేసి ముఖ్యంగా కీలక పిటిషన్పై అదిరిపోయే శుభవార్తను చెప్తూ సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా యజమాని తన ఇష్టానుసారం ఆ ఆస్తిని ఎవరికైనా రాసివ్వచ్చు, అది కేవలం కుమారుడికే ఇవ్వచ్చు లేదా కుమార్తెకే ఇవ్వచ్చు అంటూ ఇక్కడ మనకి యజమాని నిర్ణయమే ఫైనల్ అంటూ మనకి ఒక సంచలన తీర్పు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత కూడా ఆ ఆస్తిలో మనకి తన వాటాలో హక్కు ఉంటుందంటూ మనకి ముఖ్యంగా ఈ యొక్క తీర్పు అయితే రావడమే జరిగింది. ముఖ్యంగా పూర్వీకుల నుండి వస్తున్న ఆస్తిలో తాత లేదా ముత్తాతల ఆస్తి కుమార్తెలకు కుమార్తెలతో సమానంగా పుట్టుకతోనే హక్కు లభిస్తుందంటూ మనకి సమాచారం చూస్తున్నాం. సో ముఖ్యంగా ఈ యొక్క ఆస్తుల విషయంలో మనకి తెరదించుతూ సమస్యలన్నీ లేకుండా మనకి ఈ తీర్పును అమలు చేయాలంటూ మనకి కీలక నిర్ణయం రావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంచలన తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు ముఖ్యంగా మనకి 2005 చట్టానికి సంబంధించి కూడా మనకి విచారణ చేయడమే జరిగింది. ముఖ్యంగా ఏ కారణంతో అయినా కుమార్తెలు తమ వాటాను వదులుకుంటే దాన్ని ఇప్పటి నుంచి వదులుకోవాల్సిన అవసరం లేదంటూ మనకి తీర్పు అయితే వచ్చింది. గమనించగలరు. ఇటువంటి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.